నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం ప్రతిరోజు లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 301 నామము రిచ్కారి. ప్రతిపదార్థం భువనేశ్వరి. బీజ స్వరూపురాలు, హ్రీంకార స్వరూపిణి. శ్రీం హ్రీం క్లీం హాం సౌ అనే పంచప్రణవాలో రెండవదైన హ్రీంకారంలో హాకార, రాకార, ఈకారాలు కలిసి ఉంటాయి. ఆకారము నిశ్వాసాన్ని, రాకారము అగ్నిబీజమైన రెఫాని, ఈకారము శక్తిని సూచిస్తాయి. నిశ్వాసము ఊపిరి విడవడం వెంట వచ్చే ఆకారం స్వరపేటికల మధ్య ఘర్షణకు గురి అయి, అంటే రేఫాన్ని కూడుకొని నిశ్వాసించడానికి అవసరమయ్యే శక్తిని కూడగట్టుకొని, అంటే హీంతో కూడి హ్రీంకారంగా వ్యక్తమవుతుంది. ఏ మాటైనా ఉచ్చరింపబడి వ్యక్తం కావాలంటే ఈ, ఆ, కా, రా, కా, ఈ కారాలతో కూడిన హ్రీంకారము, సాకారము అవసరం. అందువల్లనే హరి, హర, బ్రహ్మ ఈ ముగ్గురిలో ఎవరు ఉచ్చారణలో వ్యక్తం కావాలన్నా నిశ్వాసం హ, అగ్నిబీజం రా, శక్తి బీజము హి, ఈ మూడింటితో కూడిన హ్రీం అవసరం ఉంది. ఆదిశంకర వారు సౌందర్యలహరిలోని మొదటి శ్లోకము 3వ పదంలో అత్యాస్వహమారాధ్యం హరిహర విరాజజ్ఞాజ్ఞాదిభిరాపి అని ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పారు. హరిహర బ్రహ్మలు నిన్ను ఆరాధిస్తూ నీ మీద హ్రీం మీద ఆధారపడి వ్యక్తం అవుతారని ఈ శ్లోక పదభావం. ఆకార స్థూలదేహస్య, ద్రాకార సూక్ష్మదేహక, ఈకార కారణాత్మసో రిచ్కారోహం తురియాకం. ఆకారము స్థూలదేహాన్ని, రాకారము సూక్ష్మదేహాన్ని, ఈకారము కారణదేహాన్ని, మొత్తం హ్రీంకారము తురియాకము మహాకారణ దేహాన్ని సూచిస్తాయి. ఓంకారము పరబ్రహ్మ స్వరూపం, అలాగే హ్రీంకారము పరమేశ్వరి స్వరూపం. నమస్తే భువనేశాని, నమస్తే ప్రణవాత్మకే, సర్వవేదాంత సంసిదే, నమో హ్రీంకార మూర్తాయే. శక్తి, మాయా, రులేఖ అనేవి హ్రీంకార వాచ్యాలు. పరబ్రహ్మకు దాని శక్తికి తేడా లేదు. అట్లాగే ఓంకారానికి హ్రీంకారానికి తేడా లేదు. అందుచేతనే పరమేశ్వరి హ్రీంకారి అనబడుతుంది. లలితామాత సృష్టి స్థితి లయకారకురాలు. హ్రీంలోని అక్షరాలు 3. ఇవి ఆకారము సృష్టిని, రాకారము స్థితిని, ఈకారము లయను సూచిస్తాయి. చివరి బిందువు మూడింటిని అదుపు చేసే పరబ్రహ్మ స్వరూపము. ఓంకారము పురుషవాచకము అయితే శ్రీంకారము ప్రకృతివాచకం, హ్రీంకారము శక్తివాచకము అవుతాయి. పరమేశ్వరి హ్రీంకార స్వరూపం గలది, హ్రీంకార మంత్రరూపం గలది, హ్రీంకార రూప, హ్రీంకార నిలయ, శ్రీమద్పదప్రియ, హ్రీంకార బీజ, హ్రీంకార మంత్ర, హ్రీంకార లక్షణ, లలిత త్రిశక్తి. పంచదశి మంత్రంలో ఉన్న బీజాక్షరాలన్నిటిలోకి హ్రీంకారము ముఖ్యమైనది. మంత్రమంలోని ప్రతికూటమి చివర హ్రీంకారము ఉన్నది. కాత్రయం హాద్వయం ఛాయా శైవ భాగః ప్రాకృతః శక్త్యక్షరాణి శేషాని రిచ్కరముభయాత్మకః. పంచదశి మంత్రంలోని 3 కాకారాలు, 2 ఆకారాలు శివ భాగాలు. హ్రీంకారాలు 3 ఉభయాక్షరాలు, మిగిలినవి శక్తి భాగాలు. హ్రీంకారాలని శివశక్తులు కలిసి చెప్పారు కాబట్టి హ్రీంకారానికి అంతటి ప్రాముఖ్యత ఉన్నది. మణిద్వీపంలో ఉండే సుఖసారికలు కూడా రులేఖి భువనేశి దాని ధ్యానం చేస్తున్నాయి. హ్రీంకార జపము పరమేశ్వరికి ప్రీతిపాత్రం. హ్రీంకార జప సుప్రీత అనబడుతుంది ఆమె. ఇది మాయా బీజం. దీన్ని మాత్రమే జపించి తరించిన వాళ్ళున్నారు. ఆ పరమేశ్వరి హ్రీంకార రూపంలో ఉంటుంది. హ్రీంకారం అందే నివసిస్తుంది. హ్రీంకార జపం చేస్తే ఆమెను ఆరాధించినట్లే. హ్రీంకారము అగ్నికుండమైతే దేవి దానిలోని అగ్నిశిఖ. హ్రీంకారము వెన్నెలైతే దేవి అందులోని చల్లదనం. హ్రీంకారం సూర్యుడైతే పరమేశ్వరి కాంతి. హ్రీంకారం మేఘమైతే దేవి మెరుపుతీగ. హ్రీంకార స్తోత్రాలు. హ్రీం బీజగత నాదబిందు భారితం ఓంకార నాదాత్మికం.
బ్రహ్మానంద ఘనోదరీం గుణవతిం జ్ఞానేశ్వరం జ్ఞానదాం ఇచ్చా జ్ఞానకృతి మాహిం గతావతిం గంధర్వ సంసేవితం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరం శ్రీరాజరాజేశ్వరం పంచదశి మహామంత్ర స్థావం హ్రీం హ్రీమతి ప్రతిదినం జపతం తవాక్యం కీం నామ దుర్లభ మిహ త్రిపురాద వాసే మాలా కిరీట మదావరణ మానానియం త్వాం సేవతే వసుమతి స్వయమేవ లక్షః హ్రీచ్కరమేవ తవ నామ తదేవ రూపం త్వా నామ దుర్లభమిహ త్రిపురే గృణాంతి తేజసాస పరిణతం వియాదాతి భూతం సౌఖ్యం తనోతి సారసిహ రుహే సంపాదాత్య పంచదశి స్థావంలోనిది భువనేశ్వరి మంత్రబీజాక్షని హ్రీంతో సంకేతిస్తారు. ఓం హ్రీచ్కరాయ నమ త్రక్షాకరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని